ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఈ శూన్యమై ఉన్నటువంటి ఈ నిర్మలమైన మాలిన్యరహితమైన ఆకాశమునందు భ్రమచేత మనకి నీలత్వము అనేది లేకపోయినా ఎలా కనబడుతూ ఉన్నదో అలాగనే అట్లాగే చిద్ఘనమైనటువంటి ఆ చిదాకాశమున భ్రమచేత సృష్టి అనేటువంటిది సంప్రాప్తమై ఉన్నది అని చెబుతూ భ్రమ నశించగా రజ్జు సర్పమందు శూన్యత్వమే కూడా మరలా రజ్జు రూపము కూడా ఎలా ఎరకబడుతూ ఉన్నదో అలాగే లేకనే కనబడేటువంటి ఆభాస రూపమైనటువంటి ఈ సృష్టి ఎప్పుడూ కూడా శ్రవణము మననము నిధిధ్యాసనము మొదలైనటువంటి సాధనాల యొక్క అభ్యాస వశము చేత దేశ కాల వస్తు పరిచ్ఛేద శూన్యమైనటువంటి చిన్మాత్ర స్వభావముతో కూడుకొని కనబడుతుందో అప్పుడు బ్రహ్మమందు సృష్టి యొక్క శూన్యత్వము అనేటువంటిది ఎరుగబడుతూ ఉంటుంది. అంతేకాదు నిజస్వప్న తుల్యమైనటువంటి ఈ జాగ్రత్త స్వప్నముతో సమానమైన ఈ మరణము తర్వాత కూడా జీవులందరూ వారి వారి వాసనలను అనుసరించి వేరువేరు జగత్తులను చూస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి ఇహలోకము కూడా పరలోకము కూడా నిరాకారమైన చిదాకాశ రూపాలే అయ్యున్నవి కదా అనే చెబుతూ, అంతేకాదు చిదాకాశ రూపాలే అయ్యున్నవి అని మునీశ్వరుడు తెలియజేయగా వ్యాధుడు ఇలా అడుగుతూ ఉన్నాడు, మహనీయ, ఈ దేహము నశించిపోయినది, ఆ తర్వాత మరి ఒక దేహం ఎలా ఉత్పన్నమవుతూ ఉన్నది? దానికి ఏదైనా ఉపాదాన కారణం ఉన్నదా? ఉంటే అది ఏమిటి? ఇంకా కూడా దాని నిమిత్తం సహకారి కారణాలు ఏవై ఉంటాయి? ధర్మము అధర్మాలే వాని యొక్క అనుభవానికి సరిపోయేటువంటి సమస్తము చేయుచూ ఉన్నవి అని తలంచినట్లయితే సాకారమైన ఈ శరీరము చేత చేయబడిన ఆ ధర్మము అధర్మము మొదలైనటువంటి కర్మల చేత ఆ కర్మ నివృత్తి రూపమైనటువంటి నిరాకారమైన మోక్షము యొక్క ప్రాప్తి అవడం అనేటువంటిది అసమంజసమే, అంటే సాధ్యం కాకుండానే ఉన్నది కదా. ఎలాగంటే కర్మ నిర్మితమైనటువంటి దాని చేత కర్మ నివృత్తి అనేది ఎలా కాగలుగుతుంది అనే వ్యాధుడు అడిగాడు. అప్పుడు బోయవాడు అడిగాడు. అప్పుడు ముని ఇలా చెప్తూ ఉన్నారు, ధర్మాధర్మ వాసనాచ కర్మాత్మ జీవ ఇత్యపి పర్యాయ శబ్దభారోత్ర కల్ప్యతేనతు వాస్తవ. ఓ వ్యాధుడా, సంస్కార రూపముతో ఉన్న విహితమైనటువంటి నిషిద్ధ ఆచరణ రూపములైన ఈ ధర్మము అధర్మములు, అటువంటి ఈ సంస్కార రూపముకు మనస్సు, అందులో మనస్సులో ఉన్నటువంటి వాసన, ఈ చిదాభ్యాసము వ్యాపించి ఉన్నటువంటి ఆ మనస్సు అనబడేటువంటి జీవుడు, ఈ కర్మాత్మ, ఈ మొదలైనటువంటివన్నీ కూడా శబ్దములన్నీ కూడా ఈ మొదలైన శబ్దాలన్నీ పర్యాయవాచకాలే అవుతాయి. అవన్నీ కూడా చైతన్యమున కల్పింపబడినవే కానీ వాస్తవాలు కానే కావు. ప్రాణము మొదలైనటువంటి చేష్టా ప్రధానత్వంతో కూడినటువంటి జీవుడే కదా కర్మాత్మ. కాబట్టి ఈ దేహము, ఈ దృశ్య ప్రపంచము అనే ఈ దేహాది ప్రపంచము,
ఈ దేహములు అనేక దేహాలు కలిగినటువంటి ఈ దృశ్యమాన ప్రపంచము అనేది ఒకానొకటి కలదు అని చిత్తము చేత కల్పిస్తాము. చిదాభాస రూపముతోటి ఈ చిదాకాశముకు స్వాత్మయందు నెలకొని ఉన్నటువంటి హిరణ్య గర్భుడు స్వయంగానే ఆ యొక్క ధర్మము అధర్మము, సుఖము దుఃఖము మొదలైనటువంటి పేర్లను కల్పించాడు. సంవిధాత్మ స్వయం చిత్వా దేహం వేత్తి కమేవకే మృత్వా సంతమివ సంకల్ప స్వప్నయోరివ. సంకల్పము ఇంకా స్వప్నమునందులాగానే, ఊహించినప్పుడు కళానుభవంలాగానే, మరణించిన తర్వాత కూడా ఈ సంవిత్తు రూపమైనటువంటి ఏ తెలివి జ్ఞాన రూపమైనటువంటి ఆత్మ నిజమైన చిదాకాశమునే దేహరూపముగా స్వయంగా తెలియచూ ఉన్నది. స్వయం స్వప్నైవ భాతి మృతస్య పరలోకధీః తమేవ పశ్యతి చిరం న తత్రాప్యస్తి సత్యత. మరణించినటువంటి వానికి పరలోక బుద్ధి స్వప్నములాగానే స్వయంగా కనబడుతూ ఉంటుంది. దానినే అతడు చిరకాలము చూస్తూ ఉంటాడు. అంతేగాని అందులో సత్యత్వము అనేటువంటిది ఏమీ కూడా లేదు. అడిగితే తత్స్వష్ట్వా తదేవాను ప్రవిశత్ అంటే పరమాత్మ దేహము మొదలైనటువంటి జగత్తుని నిర్మించి స్వయంగా దాని యందు ప్రవేశించాడు అనేటువంటి శృతివాక్యాన్ని అనుసరించి, అంటే ఈ శృతివాక్యాలను బట్టి నిర్మించే వానికే ప్రవేశం అనేటువంటిది కనబడుతూ ఉన్నది. మరణించి వానికి తిరిగి మరి ఒకడు నిర్మించును అని అన్నట్లయితే, అలా నిర్మింపబడినటువంటి వానికి స్తన్యము పానము మొదలైనటువంటి ప్రవృత్తికి అనుకూలమైనటువంటి స్మృతి ఎలా కలుగుతుంది? ఇంకా కూడా అప్పుడు అతడే ఈతడు ఎట్లా అవుతాడు? అతడే ఈతడు అని నమ్మనట్లయితే ఆ పూర్వ సిద్ధమైనటువంటి ఆత్మను ఆశ్రయించి జనించిన అతని యందు నిరూఢమైనటువంటి చైతన్యము కూడా, అంటే ఆ యొక్క రూఢిపరచలేనటువంటి చైతన్యం కూడా శూన్యమే అవుతున్నది కదా. మృతం నా జాయతే తస్మాచ్చేతసైవ సకేవలం ఇహాయమిత్తమేత్యేవ వేత్తికే వాసనాత్మకం. కాబట్టి యథార్థంగా కూడా జీవుడు మరణించిన తర్వాత జన్మించడం లేదు, కేవలము చిత్తము చేతనే. అంటే జీవుడు అనేవాడు మరణించలే తర్వాత మళ్ళీ పుట్టడం అనేటువంటిది జరగడం లేదు. కేవలము ఏది పుడుతుంది అంటే చిత్తము చేతనే వాని యొక్క వాసనలకు, కోరికలకు, సంస్కారాలకు లోబడి ఉండడం వల్ల నేను ఇక్కడ ఇలా జన్మించాను అని ప్రయోజనరహితంగా జన్మము మొదలైనటువంటి సర్వ మార్పులు లేనటువంటి చిదాకాశమనందు స్వాత్మయందు తన యందు తానే కల్పన చేత తెలియచూ ఉన్నాడు. స్వమేవ భావమభ్యస్తామాస్తే సోనుభవం శిరం స్ఫుట ప్రత్యయవాంస్త్వత్ర సత్యమిత్యేవ వేత్యలం. తన యొక్క ఏ అభ్యస్తమైనటువంటి భావం ఉన్నది కదా, ఆ భావనను ఇతడు చిరకాలము కూడా దీర్ఘకాలము అనుభవిస్తూ ఉన్నాడు. ఇంకా దాని యందు స్పష్టమైనటువంటి విశ్వాసము కలిగి ఉండడం చేత దానినే పూర్ణమైనటువంటి సత్యము అని ఎరుగుచూ ఉన్నాడు. ఈ చిదాకాశ రూపమైనటువంటి స్వాత్మ తనయందే కళతో సమానమైనటువంటి స్వప్నతుల్యమైన దృశ్యాన్ని అభ్యాసం చేస్తూ ఉంటుంది. మరలా కూడా నిజమైన మరణాన్ని, నిజమైనటువంటి జన్మను, ఈ జగత్తును కూడా, ఈ దృశ్యమాన జగత్తును కూడా అనుభవిస్తూ ఉన్నది.
ఈ ప్రకారంగానే ఆత్మ చిదాకాశమునందే వ్యష్టిభావము చేత, అంటే ఆత్మ ఏమవుతుంది, ఈ చిదాకాశమునందే జీవభావము చేత మిథ్యా జగజ్జాలమును, అబద్ధమైనటువంటి జగత్తు యొక్క విషయాలను చూస్తూ తన యొక్క దాని యొక్క సన్నిధానం మాత్రము చేత తన యందు అధ్యస్థములైన అంటే తన యందు ఆరోపించబడినటువంటి కార్యాలను కారణాలను కూడా ఈ జాగ్రత్త నందు స్వప్నములందు ప్రవర్తింపజేస్తూ ఉన్నది. ఇంకా కూడా ఈ సుషుప్తి ప్రళయమునందు మోక్షములందు వానిని భక్షిస్తూ ఉన్నది. కానీ యథార్థంగా అది దేనిని చూడడము లేదు, దేనిని కూడా తినడము లేదు. ఇత్యేవం జగతాం సంతి కోటీనాం కోటి కోటయః పరిజ్ఞాతాస్తుతా బ్రహ్మ కేవలం దృశ్యమన్యథా. ఈ రీతిగా ప్రతి జీవుని కూడా అనుసరించి కోట్ల కొలది జగాలు వర్తిస్తూ ఉన్నవి. ఎరుకబడినట్లయితే అవన్నీ కూడా కేవలము ఏమై ఉన్నవి, బ్రహ్మరూపాలే కదా అగుతూ ఉన్నవి. ఎరగబడలేదనుకో మరి అవన్నీ కూడా దృశ్య రూపాలే అయి ఉంటూ ఉన్నవి చెబుతూ ఈ ప్రకారంగానే అనేకమైనటువంటి కోట్ల జగత్తులు ఉన్నవి. తెలుసుకుంటే అవన్నీ బ్రహ్మమే అవుతాయి, తెలుసుకోకపోతే కేవలం దృశ్యంగానే ఉంటాయి అని చెబుతూ తాభిర్న కస్యచిత్ కించిం దావృతం నచ సంతితాః తాసాం చ వేత్తి ప్రత్యేకమిదమేవ జగత్వితి. ఆ అనేక కోట్ల జగత్తులు కూడా దేనిని ఒకంతైనా సరే కప్పటం లేదు. అవి యథార్థంగా కూడా కనబడుతూ ఉన్నట్లుగా లేవు. కానీ ప్రతి జీవుడు కూడా అందులో ఈ నా జగత్తే కలదు, మరి ఒకటి లేదు అని కదా తలుస్తూ ఉన్నాడు అని చెబుతూ, ఎలాగంటే ఆ అనేక కోట్ల జగత్తుల చేత ఎవనికి కూడా ఒకంతైనా సరే ఏమీ ఆవరింపబడడం లేదు. వాస్తవానికి ఆ జగత్తులు ఉంటే కదా ఆవరించబడడానికి, అంటే ఆ జగత్తులే లేవు. ఆ జగత్తులందు ప్రతి వాడు కూడా ఈ జగత్తు ఒకటి మాత్రమే ఉన్నది, వేరొకటి లేదు అని కదా తలుస్తూ ఉన్నాడు. ఆ అనంత కోటి బ్రహ్మాండాల యొక్క పృథివ్యాది పంచభూతాలు ఉన్నవి కదా. ఏంటవి? పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైనటువంటివి పంచభూతాలు. ఈ అనంత కోటి బ్రహ్మాండాల యొక్క ఈ పృథివ్యాది పంచభూతాలు అండజము, స్వేదజము, ఉద్భిజము, జరాయుజము అనేటువంటి 4 రకాల చేత ఉత్పన్నమయ్యేటువంటి ప్రాణికోట్ల భూత సముదాయాలు ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆయా జీవుని యొక్క జగత్తునందు ఆ ప్రకారంగానే అన్యోన్యముగా వర్తిస్తూ ఉన్నవే కానీ ఒకదానితో ఒకటి, అనేకముతో అనేకము మరి ఒక విధంగా అయితే కానే కాదు. అవన్నీ కూడా వ్యవహారమైనటువంటి దృష్టి చేత సత్యాలై ఉన్నాయి. అదే పరమార్థ దృష్టి చేత అయితే బ్రహ్మపద రూపాలే అయి ఉన్నవి కదా. సద్యద్విదత వేద్యస్య తదగ్నస్య సదా క్షయం అసద్యత్ సంప్రబుద్ధస్య తత్సదగ్నస్య సుస్ఫుటం. జ్ఞాని యొక్క దృష్టి ఎందైతే నాశరహితమైనటువంటి ఏ బ్రహ్మరూపమైనటువంటి సత్తు ఉన్నదో, అంటే జ్ఞాని యొక్క దృష్టి యందు నాశమే లేనటువంటి ఏ బ్రహ్మరూపమైనటువంటి సారవంతమైన సత్తు ఉన్నదో అది అజ్ఞాని యొక్క దృష్టి యందు కేవలము అసత్తుగానే ఉంటుంది. ఏ జగత్ అయితే జ్ఞాని యొక్క దృష్టి యందు అసత్తై ఉన్నదో అది అజ్ఞాని యొక్క దృష్టి యందు ప్రత్యక్షంగా సద్రూపమై ఉన్నది కదా అని చెబుతూ, ఎలాగంటే ఆత్మవేత్తయగు జ్ఞానికి ఏది నాశరహితమైన
అంటే ఆత్మ నాశరహితమైనటువంటి సత్తు అయి ఉంటుంది. అలా అయి ఉంటుందో జ్ఞానికి, అది అజ్ఞానికి అసత్ అయి ఉంటుంది. ఇంకా కూడా మహాప్రబుద్ధుడకు జ్ఞానికి ఏ దృశ్యమైతే అసత్ అయి ఉన్నదో అది అజ్ఞానికి మహాస్ఫుటమైనటువంటి ప్రత్యక్షమైనటువంటి సత్యమే అయి ఉన్నది అనే చెబుతూ, అంతేకాదు మరి లేక ఈ చిద్రూపమున ఏదేది ఎలా ఎలా కనబడుతూ ఉన్నదో అదంతా కూడా ఈ చిద్రూప దృష్టి చేత సత్యమే అయి ఉన్నది. ఈ ప్రకారంగానే సమస్త భూతాలు కూడా ఒకదానికొకటి సద్రూపాలే అయి ఉన్నవి. నిత్యమన్యోన్య సత్యాన్ని తాని తాన్యేవ చాప్యతః కిల సంవిద్వి వినిర్ణేయం రూపమ ప్రతిగమ్యతః. లేకపోతే ఏ ఏ జగత్తులు ఏ ఏ సంవిత్తునకు కనబడుతూ ఉన్నవో, ఏ జగత్తు ఏ జ్ఞానానికి కనబడుతూ ఉన్నదో అవి ఒకదానితో ఒకటి ఆయా జ్ఞానానికి నిత్య సత్యాలే అయి ఉన్నవి. ఎలాగంటే జగత్తు సత్యమో అసత్యమో, సత్యమై నాశరహితమైనటువంటి ఆ సంవిత్తే ఆ జ్ఞానమే నిర్ణయించవలసి ఉంటుంది కదా. సంవిన్మాత్ర వినిర్ణేయం కాన్యత నాణ్యత కదా యదా సంవేదనం భాతే వస్త్వౌఘే క్వా ద్వితైకతే. ఎప్పుడు అంతా కూడా ఈ జ్ఞానము చేతనే నిర్ణయింపబడుచు ఉన్నదో అప్పుడు ఎక్కడ ఏ ప్రకారంగా దానికి కనబడుతూ ఉంటుందో అక్కడ ఆ ప్రకారంగానే ఉన్నదవుతుంది. ఇటువంటి స్థితి యందు ఆ వస్తు సమూహమున భేదము అభేదము రెండు ఒకటి గురించినటువంటి ప్రసంగము అనేటువంటిది ఎక్కడ ఉన్నది? లేదు కదా. తదేవేదమిదం జ్ఞప్తేస్తదేవేదం భవత్యలం తదేవై తత్తదేవేతి భవే జ్ఞప్తేరా సత్యతః. ఈ జ్ఞేయము అంటే ఈ దృశ్య సమూహము ఆ జ్ఞానమే అయ్యున్నది అనేటువంటి ఈ ప్రకారమైనటువంటి ఆ జ్ఞానము జ్ఞేయముల యొక్క అభేదాన్ని, భేదము లేకపోవడాన్ని గురించినటువంటి బోధ చేత, అటువంటి జ్ఞానము చేత ఈ సమస్త దృశ్యము కూడా పూర్ణముగా జ్ఞానరూపమే అగుతూ ఉన్నది. ఆ జ్ఞానమే ఈ జ్ఞేయము అనే జ్ఞానము యొక్క జ్ఞాన బోధ యొక్క అసత్యత్వము చేత జ్ఞానరహితమైనటువంటి జ్ఞేయము కూడా అంటే దృశ్య సమూహము యొక్క సత్తా అనేటువంటిదే అసలు సంభవించడమే లేదు. ఈ ప్రకారంగానే ఎప్పుడూ కూడా ఈ పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైనటువంటి సమస్త పదార్థాలు కూడా జ్ఞానస్వరూపాలే అయ్యున్నట్లయితే అప్పుడు అవన్నీ కూడా జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మ కంటే, ఆ చూసేటువంటి ద్రష్ట కంటే వేరుగా లేకున్నవే అవుతాయి కదా. ఈ విధంగా సర్వ పదార్థాలు జ్ఞానస్వరూపాలే అయ్యుండగా ఈ ద్రష్ట ఆత్మను గురించినటువంటి అజ్ఞానము చేతనే జ్ఞానస్వరూపముగు ఆ ఆత్మ నుండి ఎందుకు చ్యుతి చెందుతుంది, జారుతుంది? కానీ వాస్తవముగా కాదు. జ్ఞానం యదేవత జ్ఞేయం జ్ఞేయస్య సంభవాత్ పృథక్ యథా జ్ఞానమతో జ్ఞేయం తనోత్యాత్మానమాత్మన. జ్ఞానము కంటే కూడా వేరుగా అంటే జ్ఞేయము అంటే దృశ్య సమూహము అస్సలు సంభవమే కాల. అలా అసంభవమే అవడాన్ని బట్టి జ్ఞేయము జ్ఞానరూపమే అయి ఉన్నది కదా. కాబట్టి నిజస్వరూపమును గురించినటువంటి అజ్ఞానముతో కూడిన జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ ఆత్మయే జ్ఞేయము, జ్ఞేయ జగద్రూపముగా తనను తన చేతనే విస్తరింపజేస్తూ ఉన్నది అని కదా మనకి విచారణ ద్వారా తేలుతూ ఉన్నది. ఈ కారణము చేత జ్ఞానరూపమైనటువంటి ఆత్మ కంటే కూడా వేరుగా లేనివి, జ్ఞానరూపముతోనే కనబడుతూ ఉన్నవి అగు సృష్టులను చూసేటువంటి ఆ తత్వజ్ఞునకు ఈ కన్నులు మొదలైనటువంటి సృష్టులు గ్రహిస్తూ ఉన్నప్పటికీ కూడా నేత్రాల ద్వారా వానితోడ రూపము మొదలైనటువంటి సృష్టులు కలియుచూ ఉన్నప్పటికీ కూడా
జ్ఞానరూపముకు ఆత్మ కంటే వేరుగా ఒకంతైనా కూడా లేకనే ఉన్నది. ఇంకా మూర్ఖుల చేత ఇరుకబడేటువంటి సృష్టుల విషయమై నాకు తెలియదు, నేను ఎరుగను. ఎందుకు? ఆత్మ కంటే భిన్నముగా ఎరగబడేటువంటి సృష్టుల విషయమై అయితే నేను ఎరుగను. అదే కదా మూర్ఖుల చేత తెలియబడేటువంటి సృష్టుల విషయము అనే చెప్పబడుతుంది. ఏకం ప్రబోధతః సర్వే చిన్మాత్రం తావదాత్మకం తదేవానేక సంవిత్య సహస్రం చిజ్జడాత్మనాం. ఆత్మజ్ఞానము చేత ఈ సమస్త జగత్తు కూడా ఏకమై చిన్మాత్రమైనటువంటి చిదాకాశమే అయి ఉన్నది. ఆత్మని తెలియనటువంటి అజ్ఞానులకు ఆ ఏక వస్తువైనటువంటి ఏకరసమాత్రమైన సర్వవ్యాపకమైన ఏకముగు ఆత్మయే అనేక జగత్తు రూపాలుగా కూడా కనబడుతూ ఉన్నది. అంటే ఆత్మజ్ఞానము చేత ఈ సమస్త జగత్తు కూడా ఏకమై చిన్మాత్రమైనటువంటి చిదాకాశమే అయి ఉన్నది కదా. ఆత్మను తెలియనటువంటి అజ్ఞానులకు ఆ ఏకమగు ఆత్మయే అనేక జగద్రూపాలలో కనబడుతూ ఉన్నది. అదే జ్ఞానికైతే అనేక జగద్రూపాలలో కనబడేటువంటిది కూడా ఏకరసమాత్రమైనటువంటి ఆత్మయే ఎరుగబడుతూ ఉన్నది అని చెబుతూ ఏకం తదాంచ చిన్మాత్రం సైవ జగదుచ్యతే సుషుప్తం ప్రళయ ప్రోక్తస్తస్మాన్యాయో యమేవ సన్. ఈ చిదాకాశమున ఒకే చిన్మాత్రమైనటువంటి ఆత్మ స్వప్నమునందు లక్షల కొలది ఆత్మరూపాలును ధరించి వర్తిస్తూ ఉన్నది. ఆ లక్షాత్మ రూపధారియగు చిదాత్మయే తిరిగి సుషుప్తి ఎందైతే ఒకే ఆత్మరూపమై చెన్నొందుతూ ఉన్నది కదా. అంటే చిదాకాశమున ఏ స్వప్నంలో ఉన్నటువంటి జ్ఞానం ఉన్నదో అదే జగత్తు అని చెప్పబడుతూ ఉన్నది. సుషుప్తి ప్రళయము అని చెప్పబడుతూ ఉన్నది. ఈ స్వప్నము ఈ సుషుప్తుల యొక్క మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి న్యాయము జగత్తు యొక్క సృష్టి ప్రళయమందు సమానమే అయ్యున్నది కదా. ఏకైవ సంవిన్నానాత్వం నృలక్షత్వం చ గచ్చతి శూన్యత్వం చ తదహద్దత్వం స్వప్న సంకల్పయోరివ. అంటే చిదాకాశమున ఏ స్వప్నంలో ఉన్నటువంటి జ్ఞానం ఉన్నదో స్వప్నాన్ని అనుసరించి అనుభవించే జ్ఞానము అదే జగత్ అని చెప్పబడుతూ ఉన్నది. సుషుప్తి ప్రళయము అని కదా పేర్కొనబడుతూ ఉన్నది. స్వప్నము సుషుప్తుల యొక్క మరి మనం ముందుగా చెప్పుకున్నటువంటి న్యాయము అంటే ఏ జగత్తు యొక్క సృష్టి ప్రళయమందు కూడా ఈ సమానమే అయి ఉన్నది. అంటే ఒకే సంవిత్తు చైతన్యము. సంవిత్తు అంటే చైతన్యము లేదా జ్ఞానము. ఆ సంవిత్తు స్వప్నమునందు సంకల్పమునందు లాగానే వివిధ రకాలైనటువంటి అనుభవయోగ్యములైనటువంటి భోగ్య రూపాలను లక్షల కొలది భోక్తృలకు అనుభవించేటువంటి వారు లక్షల మందిలో ఉన్నటువంటి భోక్తలుగైన ఈ మనుష్యాది రూపాలనే పొందుతూ ఉన్నది. సుషుప్తి ఎందులాగానే అంటే ఏమీ తెలియబడినటువంటి స్థితిలాగానే మరలా అది పదార్థ శూన్యత్వ స్థితి కూడా అదే పొందుతూ ఉన్నది. ఏదమ ప్రతిఘం సర్వం కిల వేదన మాత్రకం శుద్ధం తద్వద్యదా యత్ర భాతి తత్ర తదా భవేత్. ఈ సమస్త దృశ్య సమూహము కూడా కేవలము నాశరహితమై శుద్ధమైనటువంటి చిన్మాత్రయే అయ్యున్నది. ఆ చిన్మాత్రము ఎక్కడ ఏ రూపముతోటి కనిపిస్తూ ఉంటుందో అక్కడ ఆ ప్రకారంగానే వర్తిస్తూ ఉంటుంది. ఈ స్వప్నము ఈ సంకల్పములందు ఉన్నట్లుగానే ఈ సృష్టి ప్రారంభము యందు కూడా ఒకే ఒక మార్పులు లేని ఆకారము లేని నిర్వికారమైన సంవిత్తే సృష్టి యొక్క సిద్ధి కోసము ఈ యొక్క పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశాది నానా రూపాలు అగుతూ ఉన్నది. సంవిధాకాశ
చిదాకాశరూపైవ భాతి పృథివ్యాధినామికా యత్తదేవ ఖమే వేదం జగదిత్యేవ భాసతే. ఈ చిదాకాశ రూపమైనటువంటి సంవిత్తు అన్నప్పుడు చైతన్యము లేదా జ్ఞానము. ఆ సంవిత్తే ఈ పృథివీ మొదలైనటువంటి అంటే ఈ పేర్లతోటి వెలయుచూ ఉన్నది, అలా పిలువబడుచూ ఉన్నది. ఎలాగంటే చిదాకాశ రూపమైనటువంటి ఏ జ్ఞానమైతే ఉన్నదో అదే కదా జగద్రూపంలో కనబడుతూ ఉన్నది. ఈ చిద్రూపమైనటువంటి సంవిత్తే, ఈ జ్ఞానమే నాశవంతమైనటువంటి సాకార రూపంగాను ఆకారాలతో ఉన్నది అంటే అది నశిస్తుంది అని కదా. నాశరహితమైనటువంటి నిరాకార రూపంగాను ఆకారం ఉంటే నశిస్తుంది, కానీ ఆకారం లేకపోతే ఏమీ లేనిది ఎక్కడికి పోతుంది, ఎలా పోతుంది? అందుకు కాబట్టి అలా నాశవంతమైనటువంటి సాకార రూపంగాను నాశమే లేనటువంటి నిరాకార రూపంగాను కూడా కనబడుతూ ఉన్నది. కానీ వాస్తవానికి దానికి నాశము అనేటువంటిది ఉన్నదా? లేనే లేదు. ఎలాగంటే ఆ నాశం కూడా చివరకు నివృత్తమై కేవలం చిన్మాత్రమగు సంవిత్తే కదా మిగిలి ఉంటుంది, ఆ జ్ఞానమే కదా మిగిలి ఉంటుంది. కాబట్టి ఓ వ్యాధుడా, యాసి పూర్వం పశ్చిమం చ దిశం వేత్సి చిరం విధన్ ప్రతిఘం నామంతే నాస్తి నచ సప్రతిఘాక్వచేత్. నీవు మనస్సు చేత తూర్పు, పశ్చిమ, ఉత్తరము, దక్షిణము మొదలైనటువంటి దిశలను గురించి చిరకాలము వెళ్ళుతూ ఆయా చోట్ల చూడబడినటువంటివి, వినబడినటువంటివి, అనుమానింపబడినవి ఇటువంటి మొదలైన పదార్థాలను ఎరుగుచూ నిన్ను నీ యొక్క అంటే నీ చిత్స్వరూపాన్ని నీవు తెలియచూ ఉన్నావు. అక్కడ సంవిద్రూపుడగు నీకు నాశము అనేటువంటిది కానీ ఆకారము అనేది కానీ లేనే లేదు కదా. కాబట్టి సంవిత్తు ఎచ్చట కూడా సాకారము కానీ నాశముతో కూడినటువంటిది కానీ లేదు అనే కదా మనకు విషయం విచారణ ద్వారా సిద్ధించేది. దృష్టం సంకల్పితం చార్దం సహాభ్యస్యతి యశ్చిరం సోవశ్యం తదవాప్నోతి స చేచ్యంతో నివర్తతే. ఈ ప్రమాణ సిద్ధమైనటువంటి సంకల్పిత పదార్థాన్ని ఎవడైతే చిరకాలము నిరంతరము అభ్యాసం చేస్తూ ఉంటాడో అతడు శ్రమ చేత దాని నుండి మరి తప్పుకోకుండా ఉంటాడో, దానిని శ్రమ వచ్చింది కదా అని దానిని వదిలేసి తప్పుకున్నాడా, దానిని పొందలేడు. అలా తప్పుకోకుండా అలాగే నిలబడి ఆ శ్రమను అనుభవిస్తూ ఉన్నాడా, తప్పకుండా దానిని పొందగలుగుతాడు అనే చెబుతూ, అంటే చూడబడినటువంటి కానీ లేదా సంకల్పింపబడినటువంటి కానీ ఆ పదార్థాన్ని గురించి ఎవడైతే చిరకాలము నిరంతరం అభ్యాసం చేస్తూ ఉంటాడో అతడు ఆ అభ్యాసం మధ్యలో విరమించకుండా ఉంటాడో అటువంటి దానిని తప్పకుండా పొందగలుగుతాడు కదా అనే చెబుతూ, అంతేకాదు నేను సంకల్పిత పదార్థాన్ని అవుతాను అనే ఈ ప్రకారమైనటువంటి సంకల్పము చేత స్థిరమైన సంవిత్తు కలిగిన మనుజునకు మొట్టమొదట అక్కడ ప్రతిబింబ రూపంలో ప్రాతిభాసికమైనటువంటి పదార్థ ప్రాప్తి, తర్వాత సంకల్పం యొక్క దృఢత్వము చేత వ్యావహారిక పదార్థం ప్రాప్తి, ఇలా రెండూ కూడా కలుగుతాయి. ఎలాగంటే దీనినే మనం 5వ ఉపాఖ్యానమునందు దానిని పఠించి ఉన్నాం. అయితే ఇది ఎక్కడ ఉన్నది అంటే సంకల్పం యొక్క దృఢత్వము చేత మనకి వ్యవహారిక పదార్థ ప్రాప్తి జరుగుతుంది. మొట్టమొదటైతే ప్రాతిభాసికమైనటువంటి పదార్థ ప్రాప్తి అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కదా. ఈ రెండు కూడా 5వ ఉపాఖ్యానమునందు మనం చెప్పుకొని ఉన్నాం. సంకల్పరహితునకును లేకపోతే విషయాంతరమున స్థిరమైన జ్ఞానము కలిగిన మరి ఒకనికి కానీ ఆ రెండు కూడా నశించిపోతూ ఉన్నవి. దక్షిణాదుత్తరం వాసాం యామిత్యాచల సంవిద ద్వయం భవే ద్వయం నశ్యత్యన్యస్యాచల సంవిద. దక్షిణ దిక్కు నుండి ఉత్తర దిక్కునకు కానీ లేకపోతే మరి ఒక దిక్కునకు కానీ
పోవుదను అనేటువంటి స్థిరమైన సజ్ఞానము కలిగిన మనుజునకు ఆ మానసికమైన శారీరకమైన ఈ రెండింటి యొక్క అర్థాలు కూడా చక్కగా సిద్ధిస్తాయి. సంకల్పరహితునకును లేకపోతే విషయాంతరమున స్థిరమైన అజ్ఞానము కలిగిన మరి ఒకనికి కూడా ఆ రెండూ నశించిపోతాయి. ఇలాగే ఆకాశమున నగరాన్ని అవుతాను, భూమిపై మృగాన్ని అవుతాను అనే స్థిరమైన ధారణ కలిగినటువంటి వానికి కూడా ఆ రెండూ సిద్ధిస్తాయి అనే చెబుతూ, ఇంకా సంకల్పమే లేనటువంటి వానికి లేకపోతే విషయాంతరాల యందు స్థిరమైనటువంటి జ్ఞానము కలిగిన మరి ఒకనికి కూడా ఆ రెండూ నశించిపోతాయి. ఎలాగంటే వారి జగత్తు అనేటువంటిది ఇతరమైనదియే అవుతూ ఉన్నది కదా అనే చెబుతూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.